హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ 6mm పెరల్ బీడ్స్తో అయితే ఒక చిన్న నెక్లెస్ అయితే మేక్ చేద్దామండి. ఆల్రెడీ హారం అయితే మేక్ చేసి చూపించాను కదా, మేకింగ్ వీడియో ఉంది. ఇదేంటంటే సింపుల్గా డ్రెస్ పైన మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. డ్రెస్ అనే కాదు, డ్రెస్ శారీకి కూడా సింపుల్గా ఉంటుందండి. ఓకే, దీనికోసం మనకు అవసరమైనంత దారాన్ని అయితే తీసుకొని, దారం అంటే అదే అండి, ప్లాస్టిక్ దాగా 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 6mm బీడ్స్తో వేస్తున్నానండి. దీన్ని 4mm బీడ్స్తో కూడా వేసుకోవచ్చు. 4mm అనుకుంటే కొంచెం సైజ్ చిన్నగా ఉండడం వల్ల మనకి సన్నంగా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకు కూడా బాగుంటుందండి చాలా. ఓకే, ఇలా 4 బీడ్స్ అయితే తీసుకొని, ఇది మొత్తం 4 బీడ్ మెథడ్లో ఉంటుంది. లాకెట్ వరకు అయితే 5 బీడ్స్ అయితే వేయడం జరుగుద్ది. ఓకే, చూసారు కదా, ఇలా 4 బీడ్స్ తీసుకొని ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ ఇంకా మిగిలిందంతా 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. అంటే హాఫ్ వరకు వేయాలండి. మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే మన సైజ్ బట్టి, అంటే చిన్నపిల్లలకి అయితే ఒక 10, 15 అలా కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఒక 20 వరకు అలా మనం చూసుకొని వేసుకోవాలి. బీడ్స్ కూడా 6mm అయితే కొంచెం తక్కువ లైన్స్ వేయాల్సి ఉంటుంది. అదే 4mm అయితే ఎక్కువ లైన్స్ వేయాలండి. చూసారు కదా, ఇలా దీన్ని ఇప్పుడు నేను 2 లైన్లు అయితే వెళ్ళాను కదా, దీన్ని అలా మనకి ఎంత కావాలంటే అంత, నేనైతే 16, 17 వరకు అయితే అల్లుతానండి. దీన్ని ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ, చూసారు కదా, అలా దాన్ని పెంచుకుంటూ 3 బీడ్స్ అయితే వేసుకుంటూ రావాలండి మనం. ఓకే, చూడండి, ఇలా ఒక లైన్గా ఫామ్ అయ్యింది కదా. సింపుల్గా ఉంటుందండి. ఓన్లీ వైట్ కలర్లో మేక్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే లాస్ట్లో జస్ట్ ఒకటి ఏదైనా వేరే కలర్ లాకెట్ కలర్ యూజ్ చేసుకోవాలి. అంతకు మించి వేరే ఏం అవసరం లేదు. చూసారు కదా, ఒక బీడ్ని బేస్ చేసుకుంటే ఇంతవరకు 3 బీడ్స్ వేసాం కదా. ఇప్పుడు 4 బీడ్స్ వేయాలి. 4 బీడ్స్ వేస్తే అది 5 బీడ్స్ అవుద్దండి. చూసారు కదా, ఒక సర్కిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మీకు చాలా ఈజీ. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అయిపోద్దండి. ఆల్రెడీ మీకు వర్క్ తెలుసుంటే ఇది అసలు మేకింగ్ వీడియో చూడనవసరం కూడా లేదు. జస్ట్ ఆ పిక్ చూస్తే సరిపోద్ది. చూసారు కదా, అలా దాన్ని మనం కొంచెం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనం ఏ బీడ్ నుంచి అయితే వేసామో, ఇవి 5 బీడ్స్ కాబట్టి 3 బీడ్స్ విడిచిపెట్టి దాని పక్క బీడ్కే, చూసారు కదా, నేను ఇక్కడ నుంచి అయితే 4 బీడ్స్ వేసాను కదా, అంటే ఫస్ట్ వన్కే ఇప్పుడు వేయాలి. ఫస్ట్ వన్కి 3 బీడ్స్ వేయాలి, ఈ లైన్తో సంబంధం లేకుండా. ఓకే, అటువైపు వేరే లైన్, ఇటువైపు వేరే లైన్ అలా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. ఓకే, ఈ బీడ్స్ వేసేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకైతే ఇది నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. అలానే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అనమాట. ఓకే, చూసారు కదా, ఇలా చూసారా, ఇలా అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే లైన్ ఇటువైపు పెరుగుతూ ఉంటుంది. మనమైతే 4 బీడ్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ బీడ్కి మళ్ళీ 3 బీడ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 3 బీడ్స్ వేసుకుంటూ ఈ లైన్ కూడా మనం ఎంతవరకు పెంచుకోవాలనుకుంటున్నామో అంతవరకు పెంచుకోవచ్చండి. నేను 6mm బీడ్స్తో చూపిస్తున్నాను. మీరు 4mm బీడ్స్తో కూడా వేసుకోవచ్చు. 4mm బీడ్స్తో వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. అంటే బాగుంటుందంటే ఇది బాగుంటుంది, అది కొంచెం ఇంకొంచెం సన్నగా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే మోతీ సైజ్ ఇది కాబట్టి. ఇదంటే మనం 17, 16 అన్నాం కదా, అదైతే చిన్నపిల్లలకైనా సరే 20+ వేయాలండి. ఎందుకంటే బీడ్స్ చిన్నవి అవడం వలన. చూసారు కదా, లాస్ట్ వరకు అలా 3 బీడ్స్ వేసుకుంటూ వస్తే మనకి ఇలా వచ్చింది. చూసారు కదండి, ఇక్కడ లాకెట్ అనమాట. అది 5 బీడ్స్ వచ్చింది కదా, అది మనకి షేప్ కోసం. చూడండి, ఇలా మనకి ఇలా సింగిల్గా వైట్ కలర్లోనే కావాలనుకుంటే అలానే ఉంచుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మీరు ఏదైనా, మీకు ఏ బీడ్ అనుకుంటే, ఇప్పుడు చూడండి కుందన్స్ అవి ఉంటాయి కదా, దాన్ని కూడా దీనిపైన అటాచ్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే ఏమైనా బీడ్సే అనుకోండి మీరు. ఇప్పుడు నేనైతే గ్రీన్ బీడ్తో మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్కి. చూసారు కదా, ఆ 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో దాన్ని, అంటే ఇప్పుడు చూడండి ఒక బీడ్ వరకు దారాన్ని తీసుకొని ఈ ఒక బీడ్ని ఎక్కించి దాంతోపాటు ఇలా కుట్టుకుంటే అయిపోద్దండి. చాలా సింపుల్, ఈజీ. ఓకే, నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.